ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో విఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని చెప్పి గతంలో 2-3 సార్లు మంత్రి గారికి విఆర్ఏల రాష్ట్ర అధ్యక్షులు విన్నపాలు చెప్పకపోవడం జరిగింది. దాంట్లో ఒక మాట మంత్రి గారు లేదు, ఇది 61 సంవత్సరం దాటిపోయిన తర్వాత వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా, వీళ్ళకి రిటైర్మెంట్ అయిపోయింది కదా అనే చులకన భావనతో మాట్లాడడం జరిగింది. నేను మంత్రి గారికి ఈ సభా వేదిక నుంచి ఒకటే గుర్తు చేస్తున్నా, విఆర్ఏ అనే ఒక కావలికారికి ఏజ్ బార్ అనేది లేదు. ఏజ్ బార్ అనేది ఒక కుటుంబంలో ఒక కావలికారి చనిపోయిండు అంటే, తండ్రి చనిపోయిండు అంటే తదనంతరం తన యొక్క పిల్లలకు వర్తిస్తుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఒకరు 2 సంవత్సరాలు, ఒకరు 2 సంవత్సరాలు, ఆ విధంగా కాల పరిమితిగా చేసుకుంటూ దీన్ని రజాకారులపై నుంచి కూడా తాతల ముత్తాతల దగ్గర నుంచి ఒక వస్తున్నటువంటి సాంప్రదాయం. మరి అలాంటి సాంప్రదాయంలో ఇవాళ మంత్రివర్యులు తెలిసి తెలియక ఈ పదాలు వాడడం అనేది, కావలికారిని తక్కువ చూపు చూడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే 20,555 ఉన్నటువంటి ఉద్యోగాలకు వివిధ శాఖలలో 16,000 మందిని చేశారు, బాగానే ఉంది. కానీ మిగతా 3,789 మంది ఏం పాపం చేశారు? మరి వాళ్ళ తండ్రులు దాదాపుగా క్షోభతోని, అయ్యో నా పిల్లలకు రాకపోయానే అనే బాధతోని 455 మంది చనిపోవడం కూడా జరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి కనికరం లేదా? మరి సమర్థుడు యువకుడు మరి ముఖ్యమంత్రి గారు మరి వారి దృష్టికి గతంలో మరి తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటే మాట అన్నారు, చాయ్ కప్పు తాగి పెట్టే లోపలనే వీళ్ళ పరిష్కారం రెడీ చేయొచ్చు, పరిష్కరించవచ్చు, ఒక సంతకంతోనే అయిపోతుంది కదా, ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏల యొక్క సోగ పెట్టుకుంటుంది అని చెప్పి. అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు తెలిసినటువంటి ముఖ్యమంత్రి గారికి అన్ని తెలుసు కాబట్టి దీన్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకొని వెళ్ళి మరి అఖిలపక్షాన్ని ఆర్ కృష్ణ గారిని తీసుకొని వెళ్ళి దీన్ని వెంటనే 3,789 మందికి వెంటనే రెగ్యులేషన్ చేయాలి. వాళ్ళ హోదా ప్రకారంగా వాళ్ళేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు. కుటుంబంలో 4 సభ్యులు, 4 అన్నదమ్ముళ్ళు ఉంటే నేను కావలకారి నేను ఉద్యోగం పొందాలంటే నా 3 అన్నదమ్ముళ్లకు మరి డబ్బులు ఇచ్చి, పొలం ఇచ్చి మరి ఈ యొక్క అగ్రిమెంట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇలా ఉన్నది. కానీ చేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు డబ్బు కోల్పోయాం, పదవులు కోల్పోయాం, అదేవిధంగా నిరక్షరమే మిగిలింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని నిర్లక్ష్యం చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు వీటిని వెంటనే ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో పిలుపునిచ్చి మరి మాట్లాడి ఎక్కడికక్కడ పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. నిజంగా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా ఒత్తిడి ఉన్నటువంటి వర్క్. ఇవాళ పెద్ద మనుషులను పంపిస్తే ఎక్కడికక్కడ కాలు జారి పడి దెబ్బలు దాకి మంచాలు పాలవుతున్నటువంటి పెద్ద మనుషులకు ఇవాళ పిల్లలు, అధికారులు ఏం చేస్తున్నారు, పిల్లలతో పని చేపించుకుంటున్నారు. పిల్లలతో పని చేపించుకుంటున్నప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కదా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. అందుకనే వెంటనే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తూ మరి ఈ యొక్క పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించకుండా, గొడవలు తాపత్రయానికి అవకాశం ఇవ్వకుండా దీన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.